మామద్ ఇది ఆఫ్రికన్ ఫోక్లోర్ లో ఒక క్యారెక్టర్. మనం సత్య హరిశ్చంద్రుడు అంటాం కదా, అలాగే సేమ్ అబద్ధం చెప్పిన వీరుడి కింద మామద్ అనే అతను ఫేమస్ అనమాట క్యారెక్టర్. సో ఇతని గురించి ఒక 20 మైల్స్ దూరం వరకు అందరికీ తెలుసు, ముమ్మాటికి అబద్ధం చెప్పడం చెప్పి. అండ్ ఈ విషయం ఫ్లోగా రాజుగారి దగ్గర కూడా వెళ్ళింది. రాజుగారు పిలిచి అడిగారు మామద్ని, నువ్వు ఎప్పుడు అబద్ధం చెప్పవా అని చెప్పి. ముమ్మాటికి చెప్పనన్నాడు. అయితే రాజుగారు ఒక సలహా ఇచ్చారు, నువ్వు అబద్ధాన్ని నీ దరికి రానివ్వకు, అది చాలా కన్నింగ్ అని చెప్పి. రాజుగారికి ఓకే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చాలా రోజులు గడిచింది. రాజుగారు ఎందుకో టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనమాట. మామద్ ఎలాంటి సిచ్యువేషన్లో నిజమే చెప్తాడా, అబద్ధం ఎలాంటి సిచ్యువేషన్ కూడా చెప్పడా అని చెప్పి, ఆర్ అతని చేత అబద్ధం చెప్పించాలని చెప్పి ట్రై చేద్దాం అనుకున్నారు. ఎందుకు చెప్పడో చూద్దాం అనుకున్నారు అనమాట. అయితే వేటకి వెళ్తున్నారు. ఒక రోజు వెళ్తూ వెళ్తూ మామద్ని పిలిచారు అక్కడికి. నేను ఈ రోజు వేటకి వెళ్తున్నాను, అన్ని రెడీ అయ్యాను అంటే ఆయన గుర్రం మీద రెడీగా కూర్చుని ఉన్నారనమాట. వేటకి వెళ్ళడం మామద్కి కనిపిస్తున్నారు. వెళ్ళి రాణిగారితో ఇలా చెప్పు, నేను ఈ రోజుకి వేటకి వెళ్తున్నాను, ఒక మంచి విందుకు ఏర్పాటు చేయమని చెప్పు. అతి తక్కువ సమయంలో నేను కొన్ని యానిమల్స్ ని కావాల్సిన అన్ని వేటాడి తీసుకొస్తానని చెప్పి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత రాణిగారితో ఇలా అంటాడనమాట. రాణిగారి దగ్గరికి వెళ్తుంటే రాజుగారు వేరే భటులతో అన్నారు, నేను నిజంగా ఇప్పుడు వేటకి వెళ్తాను అనుకుంటారు, వెళ్ళట్లేదు, మామద్ని ట్రిక్ ప్లే చేస్తున్నాను, ఇప్పుడు వేటకి వెళ్ళను. సో రాణిగారికి వెళ్ళి చెప్తాడు కదా, అంటే అబద్ధం చెప్పినట్టు నేను ప్రూవ్ చేయగలుగుతాను కదా అని చెప్పి అనుకున్నారనమాట. కానీ రాణిగారి దగ్గరికి వెళ్ళి మామద్ ఇలా అన్నాడు, రాణిగారు నేను రాజుగారు వేటకి బయలుదేరడం చూశాను, అతను వేటాడడానికి వెళ్తున్నారు, కానీ వేటాడతారో లేదో నాకు తెలియదు. నేను ఎందుకంటే కేవలం బయలుదేరడం మాత్రమే చూశాను. అతను వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, వెళ్ళి వేటాడొచ్చు, వేటాడకపోవచ్చు, కానీ విషయం మీకు చెప్పమన్నారు కాబట్టి మీతో చెప్తున్నాను అని చెప్పి అలా చెప్పి వచ్చేసాడు. సో రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారికి విషయం తెలిసింది. రాణిగారితో నీకు మామద్ అబద్ధం చెప్పేశాడు కదా అంటే, లేదు ఇలా చెప్పాడని చెప్పేసరికి రాజుగారు నిజంగా షాక్ అయ్యారు. సో ఈ విషయం ఈ స్టోరీ బట్టి షార్ట్ మామద్ అనే క్యారెక్టర్ బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన చేత చెడ్డ పనులు చేయించడానికి మన చుట్టూ ఉన్న వాళ్ళు లేకపోతే ఎవరైనా సరే మనతో ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. మన చేత ఎట్లా మనం చేయడం ఇష్టం లేకపోయినా చేయడానికి ట్రై చేస్తుంటారు. దాన్ని మనం గ్రహించి మనం ఏం చేయాలనుకున్నామో కొంచెం సమయస్ఫూర్తి, కొంచెం తెలివితో ఆలోచిస్తే మనం ఏం చేయాలనుకున్నామో అదే చేస్తాం. చేయకూడని పనులు చేయదలిచే వీలే లేదనమాట. థ్యాంక్ యూ.